హలో ఫ్రెండ్స్, తను ధర్మవరం నుంచి వస్తుందండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి. రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంది. రోజు మార్నింగ్ టైమ్స్ వస్తున్నారు. ఆల్రెడీ ఇంట్లో ట్రై చేసి సరిగా రాలేదు, కింద పడినానని మా దగ్గరికి వచ్చారండి. ఇప్పుడు చూడండి, 2-3 రోజుల్లోనే బ్యాలెన్స్ చేయడం అంతా నేర్పించేసాము. ఇప్పుడు ఈజీగా డ్రైవ్ చేస్తున్నారండి. ఫస్ట్ అంతా చిన్న స్కూటీ పెప్లో చేస్తుండ్రి, ఇప్పుడు యాక్టివా బండ్లో కూడా చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ యాక్టివాలో అంటే భయపడ్డారండి, ఇప్పుడు బాగా చేస్తున్నారు. తర్వాత అడిగానండి, ఓకేనా యాక్టివా ఎలా ఉంది అంటే, ఓకే రెండు ఒకటే ఉన్నది, వేరే ఏమీ వెయిట్ అనిపించలేదు అన్నారండి. ఒక్కసారి బ్యాలెన్స్ అనేది వస్తే ఏ బండి అయినా కూడా డ్రైవ్ చేయొచ్చు. మేము అలా నేర్పించేస్తాము, మీరు ఈజీగా డ్రైవ్ చేసేలాగా. చిన్న బండిలో చేసి మరి పెద్ద బండి చేయలేమని చాలామంది ఆలోచిస్తుంటారండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మా దగ్గర కింద పడకుండానే డ్రైవింగ్ నేర్చుకుంటారండి. మేము స్టెప్ బై స్టెప్ నేర్పిస్తుంటాము. మీకు బాగా వచ్చేంత వరకు దగ్గరుండి పట్టుకొని నేర్పిస్తుంటాం కాబట్టి మీరు అస్సలు ఆలోచించే అవసరం లేదు. భయపడుతూ ఉంటారు, పడతానేమో అని. అస్సలు పడరండి. ఇంకా కొంతమంది ఆల్రెడీ ట్రై చేసి ఇంకా కింద పడిపోయి ఇంకా మాకు రాదు అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము డ్రైవింగ్ నేర్పిస్తానండి. ఈమె అలానే వస్తున్నారు, ఈమె ధర్మవరం నుంచి వస్తున్నారు. ఈమె నేర్చుకోవడం చూసి బాగా చేస్తుందని మరి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారండి ధర్మవరం నుంచి, ఈరోజు జాయిన్ అయ్యారు. ఇలా ఎవరైనా నేర్చుకోవచ్చండి, ఈజీగా నేర్చుకోవచ్చు. కిందకైతే అస్సలు పడరు. ఒకసారి మీరు వచ్చారంటే మీకే అర్థమవుతుంది ఎలా నేర్చుకోవచ్చు అన్నది. మీకు సైకిల్ రాకపోయినా, ఏజ్ ఎక్కువ ఉన్నా, ఎక్కువ భయపడే వాళ్ళు, పూర్తి జీరో నాలెడ్జ్ ఉన్న, కాలు అందకపోయినా, ఎలాంటి వాళ్ళకైనా కూడా డ్రైవింగ్ నేర్పించేస్తామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మేము డ్రైవింగ్ నేర్పించేస్తాము. చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు మేము డైలీ 1 అవర్ 7 డేస్ రావాలా, 1 వీక్ రావాలని ఆలోచిస్తుంటారు. 1 వీక్ రాకపోయినా కూడా డైలీ 2 అవర్స్ తీసుకొనైనా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చండి. 3-4 డేస్లో కూడా డ్రైవింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామందికి అనంతపూర్లో డ్రైవింగ్ స్కూల్ ఉంది, లేడీసే నేర్పిస్తారు అనేది చాలామందికి తెలియడం లేదండి. కాబట్టి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి, తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకోసమే పెడుతున్నాను ఈ వీడియోస్ అన్నది.